రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే త్రిబుల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ తెలిసింది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం హ్యావ్ ఎ లుక్. దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ మాత్రం తెగ ఎదురు చూస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రోజుకో వార్త దర్శనమిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టర్ గురించి ఓ లీక్ బయటకొచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర చాలా ఇంటెన్స్ గా ఉంటుందట. సాలిడ్ వేరియేషన్స్ తో మస్తు షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్ కనిపిస్తారని టాక్. ఇప్పటి వరకు మహేష్ ఇలాంటి పాత్ర చేయలేదని ఆ రేంజ్ లో హైలైట్ గా క్యారెక్టర్ ఉంటుందట. ఇక ఈ సినిమా కోసం తన లుక్ కూడా చేంజ్ చేస్తున్నారు మహేష్ బాబు. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ పై కూడా చాలానే వార్తలు వస్తున్నాయి. అలానే ఈ సినిమాకి మహారాజా అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు ఇటీవల రూమర్స్ వచ్చాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ గురించి రచయిత విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిన్న క్లూ ఇచ్చారు. నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ కి పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను అంటూ ఆయన చెప్పారు. దీంతో ఈ చిత్రం ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఇక రాజమౌళి తీసిన గత చిత్రం త్రిబుల్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఏకంగా గ్లోబల్ స్థాయిలో భారతీయ చలనచిత్రాన్ని నిలబెట్టాడు రాజమౌళి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగిపోయాడు. రాజమౌళిపై యావత్ భారతావని ప్రశంసల వర్షం కురిపించింది. ఇక త్రిబుల్ పై జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ప్రత్యేకంగా మాట్లాడడం, రాజమౌళిని ప్రశంసించడం మరో హైలైట్. దీంతో రాజమౌళి తీసే తర్వాతి సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అందుకే మహేష్ తో తీసే ఈ సినిమాను జక్కన్న చాలా ఆచితూచి చెక్కే ప్లాన్ లో ఉన్నారట. అందుకే స్క్రిప్ట్ విషయం ముందు పక్కా అయ్యాకే కాస్టింగ్ సెలక్షన్ చేపట్టనున్నారని టాక్. ఇక మహేష్ బాబు విషయానికొస్తే ఇటీవల సంక్రాంతికి గుంటూరు కారంతో పర్వాలేదనిపించారు.